ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో అవినీతి ఆరోపణలపై పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివరణ కోరారు. ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలన్నారు. ఫైబర్ నెట్పై అమరావతి సచివాలయంలో సాయంత్రం పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఎండీ దినేష్ కుమార్తో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఫైబర్ నెట్ పై మంత్రి సమీక్షకు సంబంధించిన వివరాలేంటి? అశ్విని, ఏదైతే నిన్న ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ పై ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి ప్రధాన కీలక ఆరోపణలను చేశారు. ఒక విధంగా సంచలన ఆరోపణలని చెప్పారు. ఏదైతే ఎండీగా ఉన్న దినేష్ కుమార్ ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి 8 నెలలు అవుతున్నా సరే ఒక కొత్త కనెక్షన్ కాడ ఇవ్వకపోవటం, అలాగే ఉద్దేశపూర్వకంగా సంస్థకు నష్టం చేకూర్చేలాగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు అనేది చేయడం జరిగింది. ఇందులో భాగంగా 3 అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఆయన ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే దీనికి సంబంధించి సిఎస్ కూడా దినేష్ కుమార్ వ్యవహార శైలిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. ఈ ఆరోపణలు సర్వత్రా సంచలనం కావటం, అలాగే దీనిపై దుమారం లేగటంతో వెంటనే సంబంధిత శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చర్యలకు ఉపక్రమించారు. దీనికి సంబంధించి శాఖాపరంగా వివరణ అనేది ఆయన కోరటం జరిగింది. అలాగే ఈ వివరణకు సంబంధించి మరి కాసేపట్లో ఆయన సచివాలయంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష అనేది నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అటు కార్యదర్శి యువరాజ్ తో పాటు ఎండీ దినేష్ రెడ్డి కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఏదైతే నిన్న సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపణలు చేశారో వీటికి సంబంధించి దినేష్ కుమార్ ని స్వయంగా వివరణ కూడా కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.